నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాయకరావుపేట నియోజకవర్గం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే ఉంది. ఇలాంటి సందర్భంలో ఈసారి అక్కడ జరిగే ఎన్నికలు రెండు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి అని చెప్పాలి. 2014లో ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి వంగలపూడి అనిత 2019లో పోటీ చేయలే. 2014లో గెలిచారు. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి బంగారయ్య ఆయన పోటీ చేసి గొల్ల బాబురావు వైసీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో అనితకు మంచి పట్టుంది, మంచి బలగం అన్ని రకాలుగా ఆమెకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈసారి అక్కడ ఎలా అయినా సరే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడ ఇప్పటికే అనిత ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అక్కడ ఆమెకు సానుకూలమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి చాలా కృషి చేశారు. ఆమె సొంత ఖర్చులతో కూడా కొన్ని కార్యక్రమాలని నిర్వహించారు. సాధారణంగా ఏ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా చేయాల్సిందే, అలాగే అనిత కూడా చేశారు. అందరితో కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తుల్లో అనిత ముందు వరుసలోనే ఉంటారు అనేది కూడా బాగా బలంగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో కనుక ఒకసారి మనం పరిస్థితులు సమీక్షిస్తే 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 6 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, కాంగ్రెస్ 4 సార్లు, సిపిఐ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. కోటరుట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం ఈ 4 మండలాల్లో ఆ నియోజకవర్గం పరిధి ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పోటీ ఉండబోతుంది అనేది బాగా వినిపిస్తుంది. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగలపూడి అనితకు అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా కూడా మంచి అందరితో కలుసుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం, ఎవరైనా పేదలు కానీ ఆపదలో ఉన్న వారిని హక్కున చేర్చుకొని వారికి సహాయం చేయటంలో ఒక రకమైనటువంటి ముందంజలో ఉంటారు అనేది కూడా బాగా వినిపిస్తుంది సేవా కార్యక్రమాలు చేయటంలో. ఇలాంటి సందర్భంలో 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవడం వల్ల వేరే వారికి అవకాశం ఇవ్వటం రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అభ్యర్థి. ఇటువంటి క్రమంలో ఈసారి ఎలా అయినా గెలవాలి. టీడీపీకి కలిసి వచ్చే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2019లో వైసీపీ తరపున గెలిచినటువంటి గొల్లా బాబురావు ఆయన నియోజకవర్గ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు. అలాగే అనేక రకాల ఆరోపణలు, బాబురావుకి సంబంధించినటువంటి మనుషులు కొన్ని సెటిల్మెంట్ చేయటంలో, కొంతమందిని బెదిరించడంలో, కొంతమందిపై అక్రమ కేసులు బనాయించడంలో కూడా వారు ఎక్కువగా పనిచేశారు. దీంతో ఎమ్మెల్యే చుట్టూ ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో గ్రూపులు, ఆయన మనుషులు, వర్గీయులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు వీరందరి వల్ల ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చింది. ఆయన కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది అక్కడ స్థానికంగా ఆ నియోజకవర్గంలో. ఇలాంటి క్రమంలో దానినే అందిపుచ్చుకున్నటువంటి అవకాశంగా మలుచుకుని వైసీపీ నిర్వహించినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపడంలో, అంటే ముఖ్యంగా కొన్ని పనులకు సంబంధించి అలసత్వం, నిర్లక్ష్యం వహించారు. ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో వాటన్నిటినీ అస్త్రంగా తీసుకొని ప్రచారంలో అవే చెప్తున్నారు. అలాగే కొంతమందికి పెన్షన్స్ విషయంలో కూడా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారికి రాకుండా చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆ నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది పాయకరావుపేట నియోజకవర్గంలో. ఖచ్చితంగా 15 నుంచి 20 వేల మెజార్టీతో అనిత గెలవబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేశాయి. ప్రధానంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి చేశాయి. ఆ నియోజకవర్గ పరిస్థితి చూస్తే కనుక అనితకే ఎక్కువగా సానుకూలత ఉంది. ప్రతి ఒక్కరూ ఆమె అయితేనే ఎమ్మెల్యేగా బాగుంటుంది, గత 5 ఏళ్లలో నియోజకవర్గం అభివృద్ధి ఏమీ జరగలేదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె కూడా విజయంపై చాలా ధీమాగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూటమితో ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత తిరుగులేని విజయాన్ని నమోదు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనేది అక్కడ వినిపిస్తున్నటువంటి మాట.